1వ వచన భాగాన్ని మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుదాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబియా ఏం చేశాడంట? నిద్రిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ తీసుకెళ్లి దావీదు పట్టణమందు ఆయన పాతి పెట్టారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారంతా నిద్రపోతున్నామా? ఒకవేళ ఇంకా అటువంటి నిద్రపోయే స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని కూడా పాతి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుదాం. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసాను రాజాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబియా నిద్రిస్తూ ఉంటే అతని తీసుకెళ్లి దావీదు పట్టణమందు పాతి పెట్టారు. అలాగే అతనికి బదులుగా అతని కుమారుడైనటువంటి ఆసాను రాజుగా చేశాడు. అయితే ఆ తర్వాత ఇతని దినములలో 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని దినములో దేశము నెమ్మది పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకుంటున్నాం. అతని పేరేంటంటే ఆస. అయితే ఆయన ఒక దేశానికి రాజు అయి ఉన్నాడు. రాజు అయితే ఆ దేశం అంతా ఏమై ఉంది అంటే నెమ్మదిగా ఉన్నది. బైబిల్ గ్రంథం మనం చదువుతున్నాం. ఏమై ఉంది అంటే అతని రాజ్యపాలన అన్నింటిలో కూడా నెమ్మది ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ వాళ్ళ నాన్న పేరు ఏమని రాయబడి ఉంది? వాళ్ళ నాన్న పేరు ఏమని రాయబడి ఉంది? అబియా. ఆసా వాళ్ళ నాన్న పేరు అబియా. వాళ్ళ తాత పేరు రెహబాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ తాతగారి పేరేంటి? రెహబాము. అయితే అబియాను రాజుగా చేసింది దేవుడే, రెహబామును రాజుగా చేసింది దేవుడే, ఆసాను రాజుగా చేసింది దేవుడే. కానీ రెహబాము కాలంలో ఆయన పరిపాలిస్తున్నటువంటి కాలం అంతట్లో కూడా దేశము నెమ్మదిగా లేదు. తర్వాత రెహబాము కాలంలో నెమ్మది లేదు, అబియా కాలంలో నెమ్మది లేదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఆసా కాలంలో దేశము నెమ్మదిగా ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసాను రాజుగా చేసింది దేవుడే, అబియాను రాజుగా చేసింది దేవుడే, రెహబామును రాజుగా చేసింది దేవుడే. అయితే దేవుడు ఏమైనా పక్షపాతంగా ఉన్నాడా అంటే ఏమీ లేదు. కానీ ఏంటయ్యా అంటే ఎందుకు ఆసాను దేవుడు ఆశీర్వదించాడు, ఆయన కాలంలో ఎందుకు నెమ్మది కలుగు చేశాడయ్యా అనేది మనం చూసినట్లయితే 2వ వచన భాగంలో మనం చదువుదాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆస? అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడుగా ఉన్నాడు. వాళ్ళ నాన్న కాలంలో కానీ వాళ్ళ తాత కాలంలో కానీ దేశము నెమ్మదిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈ ఉదయకాల సమయంలో సహోదరుడు చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే మన నాన్న కాలంలో మన తాతల కాలంలో మన కుటుంబాల్లో నెమ్మది ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన కాలంలో దేవుడు మన కుటుంబాలకి నెమ్మదికి ఇవ్వడానికి వీలై ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో మనమందరం కూడా నెమ్మది పొంది ఉందుముగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఒకవేళ మన నాన్న కాలంలో నెమ్మది లేదు అనుకుంటే, ఒకవేళ వారి కాలం వారు జీవిస్తున్నటువంటి కాలంలో వారు నిజమైనటువంటి దేవుని ఎరిగిలేరేమో. ఒకవేళ మన తాత ముత్తాతల కాలంలో ఒకవేళ నెమ్మది, కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారంటే వారు నిజమైనటువంటి దేవుణ్ణి వారికి గుర్తెరుగులేరేమో. కానీ ఒకప్పుడు మనకు నిజమైనటువంటి దేవుడు ఉన్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్లీజ్ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నిజమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు యేసయ్యను మనం ఎరిగినటువంటి వారం కాదు. వారికి దేవుడు తెలియదు కాబట్టి వారి కుటుంబాలు ఎలాగ అయినాయి. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? నీకు, నీ కుటుంబానికి, నీ ప్రజలకు ఆయన నెమ్మది కలుగు చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారి నాన్న తాతల కాలంలో నెమ్మది లేదు. ఆశా కాలంలో నెమ్మది ఎందుకు వచ్చింది అంటే మనం చదువుకున్నాము. ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత నెమ్మది ఇచ్చాడయ్యా అంటే ఆ దేశమంతా నెమ్మదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒకవేళ ఆ దేశంలో ఎంతమంది ఉంటారు జనాలు? ఎక్కడైపు మన దేశంలో ఎంతమంది ఉన్నారు జనాలు? మన దేశ జనాభా ఎంతమంది? సుమారుగా ఎంతమంది ఉంటారు? సుమారు ఒక 30-40 కోట్లు ఉంటారు. ఎందుకంటే కోట్ల జనాభా ఉన్నారు. ఈ సహోదరుడా, మరి మన ఇళ్లలో ఎంతమంది ఉంటాం? ఒక 10 మంది ఉంటామా? ఒక్కొక్క ఇంట్లో 5 4. మరి అంత దేశం మొత్తానికి నెమ్మది ఇచ్చినటువంటి దేవుడు మరి మన కుటుంబాల్లో నెమ్మది ఇవ్వలేక మరి నువ్వు అడిగేవా? మనం అడుగుతున్నామా? అన్ని కోట్ల మందికి నెమ్మది కలుగు చేసినటువంటి దేవుడు ఒక చేతికి ఉన్నటువంటి వేలంత మంది మన కుటుంబంలో లేదు. మరి మన కుటుంబంలో నెమ్మది లేదు. దేశానికి నెమ్మది కలిగింది కానీ కుటుంబంలో నెమ్మది లేదు. ఎప్పుడైనా ఆలోచించావు ఈ సహోదరుడా? నీ పక్కింట్లో కరెంట్ లేకపోతే నా ఇంట్లో కరెంట్ ఎందుకు లేదు? వాళ్ళకి నీళ్లు వస్తున్నాయి, నా ఇంట్లో నీళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళ ఇంట్లో అది ఉంది, నా ఇంట్లో ఎందుకు లేదని ఆలోచిస్తున్నామే. కానీ నా ఇంట్లో నెమ్మది ఎందుకు లేదని చెప్పి ఏదైనా మనం ఆలోచించాము. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకుంటే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా జీవిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవిస్తామో అప్పుడు నెమ్మది కలుగుతూ ఉంటుంది. అతి కృపా సహాయము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశకి నెమ్మది ఇవ్వడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం. ఆయన ఏ విధంగా ఉన్నాడే అంటే ఎలా బ్రతికాడు? ఆయన ఎలా బ్రతికాడు? యథార్థంగాను అనుకూలంగా ఉన్నాడు. అయితే ఆశ నాన్నకి అభియాకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? మగపిల్లలు. ఆశ నాన్న అయినటువంటి అభియాకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? మనం డైలీ బైబిల్ చదువుతున్నాంగా, గ్రూప్ లో మాత్రం కంప్లీట్ అని వస్తుంది. అతని కుమార్తెలే 14 మంది ఉన్నారు. 22 మంది 22 మంది కుమార్తె.
మంది కుమార్తెలు ఉన్నారు, 22 కుమారులు ఉన్నారు. అయితే ఆస తండ్రి అయినటువంటి అబియా చనిపోయాడు. అయితే ఆ 22 మందికి ఏమని ఉంటుంది కోరిక? 22 మందికి ఉంటుంది. 22 మందికి ఏమవ్వాలని ఉంటుంది? తన తల్లి స్థానం ఆయన తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది. అయితే ఆ 22 మందిలో దేవుడు అద్భుతంగా ఆసాని అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 22 మందిలో 21 మందిని పక్కన పెట్టి ఆసాను దేవుడు ఆ దేశానికి రాజుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి అయ్యా నా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు కదా, ఇదిగో నాకు 22 మంది నా అన్నదమ్ముల మధ్యలో నుంచి నన్ను రాజుగా చేశారు కాబట్టి అందుని బట్టి నేను నీకు అనుకూలంగా జీవిస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇన్ని చేస్తున్నటువంటి దేవుడికి మరి మనం ఎంతమంది అనుకూలంగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి అనుకూలంగా ఉంటే మీ ఇంట్లో నెమ్మది ఉంటుంది. దేవుడు ఉన్నతమైనటువంటి కృప నీకు చూపిస్తూ ఉంటాడు. మారు మనసు ఇచ్చారు. బాప్తిసం ద్వారా నీకు రక్షణ ఇస్తే మన దేవుడికి ఏ విధంగా జీవిస్తున్నాం? ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, నీకు మారు మనసుని ఇచ్చాడు, నీ కొరకు రక్షణ ఆయన కలుగు చేశాడు. మరి ఆయనకి ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నా? నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? ఆయన అనుకూలంగా నువ్వు జీవించకపోతే మన ఇంట్లో ఏ విధంగా నెమ్మది ఉంటుంది? వచ్చి వాక్యం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటే నెమ్మది రాదు. వచ్చేమా, కూర్చున్నామా, వెళ్ళామంటే మన జీవితాల్లో నెమ్మది ఉండదు. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క వాక్యానుసారంగా మన జీవితాల్లో మనం అన్వయించుకుంటామో దేవుడు తప్పకుండా నీకు నాకు నెమ్మది కలుగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆసా కూడా అప్పట్లో ఉన్నాడుగా, దేవుడు తెలుసుగా. వాళ్ళ తండ్రి కాలంలో వాళ్ళ తాతల కాలంలో ఎందుకు నెమ్మది లేదంటే వారు వచ్చిపోయేటువంటి వారు ఉన్నారు. వారు నిజమైనటువంటి దేవుడు వాళ్ళు గుర్తెరగలేదు. వారు మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు. కాబట్టి వారి జీవితాల్లో వారి కాలాల్లో ఆ దేశము నెమ్మది పొందలేదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తారు. మరి మీ జీవితంలో మన జీవితాల్లో నిజమైనటువంటి దేవుడు ఎవరో మనం గుర్తెరిగాము, మారు మనసు పొందుతున్నాము, రక్షణ అనుభవాలను మనం ఉంటున్నాము, దేవుడి సన్నిధికి వస్తున్నాము, ఆయన ఆరాధన చేస్తున్నాము, ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాము, ఆయనకి ప్రతిదీ మన ఒక వాక్యాన్ని మనం వింటున్నాము. కానీ మనం ఏ విధంగా లేము? దేవుడికి అనుకూలంగా లేవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందాక నుంచి అనుకూలంగా లేవు అని అంటున్నావు. అసలు అనుకూలంగా ఉండటం అంటే ఏంటంటే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుదాం. షోమ్రోను నుండి బయలుదేరి ఇశ్రాయేలునందరిని సమకూర్చెను. యూదా రాజైన యెహోషువపాతుకు వర్తమానం పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అడుగగా నీవు ఎవడివైనను నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏ మార్గమును పోదుమని
సత్యమును నీతిని అనుసరించి యథార్థమైనటువంటి మనసు గలవాడై ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూలంగా బ్రతకడం అంటే ఏంటి అంటే సత్యమును అనుసరించి జీవించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యం వింటారో, ఎందరైతే ఆ యొక్క వాక్యాన్ని అనుకూలంగా బ్రతుకుతారో వారికి దేవునికి అనుకూలంగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇన్ని సంవత్సరాలుగా దైవజనులతో మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకుంటున్నాం? ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా? ఇక్కడ ఏమంటున్నాడంటే సత్యమైన మార్గంలో నడిచేదే దేవునికి అనుకూలంగా జీవించడం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మరి ఈ యొక్క వాక్యానుసారంగా మనం జీవించడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఆ విధంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీకు పెడుతున్నటువంటి పేరేంటంటే దేవునికి అనుకూలమైనటువంటి స్త్రీ లేదా అనుకూలమైనటువంటి పురుషుడు. అనుకూలతను బట్టి దేవుడు నెమ్మదిస్తాడు. ఏదో వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, పోయాము అన్నట్టుగా ఉన్నట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే మీరు విలువారైతే మాత్రము మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లుగా మోసం చేసుకునేటువంటి వారని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. మనం వినేటువంటి వారమే అయితే ఏమవుతుందంటే వచ్చిపోయేటువంటి వారు వచ్చి కూర్చొని విని పోయేటువంటి వారంగా ఉన్నట్లయితే మనం వినేటువంటి వారంగా ఉంటే మాత్రం మనల్ని మనమే మోసం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటాం. ఎప్పుడైతే ఆ యొక్క వాక్య భాగాన్ని విన్నటువంటి వాక్యాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకుంటామో దేవుడు మన జీవితాల్లో నెమ్మది కలిగిచేస్తాడు. ఇటు మోసంలోనే ఈ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరో మనం మోసం చేయట్లేదు, ఎవరి వల్ల మనకు ఇబ్బందులు రావట్లేదు, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని మన జీవితాల్లో నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మోసం చేసుకుంటామంటే వాక్యం వింటున్నాము, విన్నటువంటి వాక్యానుసారంగా మనం బ్రతకలేకపోతుంది. రావాల్సిన నెమ్మది ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎవరు మోసం చేస్తున్నారు? మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇకనైనా మన జీవితాల్లో విన్నటువంటి వాక్యాన్ని ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరుగురితోటి పాపం చేసినటువంటి సమరయ స్త్రీ ఎవరి మాట విని బ్రతికింది? దేవుని యొక్క మాట విని బ్రతికింది. ఒక వేశ్య యేసయ్య చెప్పినటువంటి మాటలు విని బ్రతికింది. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం, ఆయన ఆత్మలో నింపబడినటువంటి మనం, ఆయన పరిశుద్ధ శరీరంలో పాల్గొన్నటువంటి మనము మరి ఏం వింటున్నాం? ఆయన శరీరాన్ని తింటున్నటువంటి మనము ఆయన పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ బ్రతకడం నేర్చుకోగలిగితే ఆ విధంగా బ్రతకడం నేర్చుకోగలిగితే ఆయన చెప్పినట్టు వాక్యానుసారంగా మనము బ్రతకగలిగితే మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు నెమ్మది ఇవ్వడానికి దేవుడికి కృప కలుగునుగా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆ విధంగా బ్రతకడం నేర్చుకోగలుగుతామో, ఆయన చెప్పినటువంటి వాక్యాల ప్రకారంగా మనం జీవిస్తామో దేవుడు నెమ్మది ఇవ్వడము ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
రెండవ మాట మనం చూద్దాం. మొదటి మాట, ఆయనకి అనుకూలంగా ఉంటే మన జీవితాల్లో నెమ్మది వస్తుంది. రెండవ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచన భాగాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 119 50వ వచన భాగాన్ని మనం చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి దేవుని యొక్క వాక్యము ద్వారా నెమ్మది కలుగు చేస్తుంది. మనకి మన కుటుంబాలకి నెమ్మదిచ్చే ఆయుధం ఏంటంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. మన జీవితాలకు నెమ్మదినిచ్చే ఆయుధం ఏంది? వాక్యము. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. అంతేగాని సాధారణంగా ఏం చేస్తాడు తెలుసా? ఈ వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. అయితే సాధారణంగా ఏం చేస్తాడు? లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూద్దాం. ఏం చేస్తాడు? లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుదాం. సాధారణంగా ఏం చేస్తున్నాడు? త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడు? హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని పోతున్నాడు. నువ్వు వచ్చి వింటున్నావు, నీ పక్కన కూర్చున్న అపవాది ఏం చేస్తున్నాడు? అతను కూడా వస్తున్నాడు కదా. నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని పోతే నీ జీవితంలో నెమ్మది ఏముంది? నువ్వు వచ్చి విని కూర్చొని పోయేటువంటిగా ఉంటే, విన్నటువంటి వాక్యము అపవాది దొంగిలించుకొని పోతే మన జీవితాల్లో నెమ్మది ఎలా వస్తుంది? కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఉంటాం కదా, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం అనేది ఉంటుందో, విన్నటువంటి వాక్యం ఉంటుందో, నీ జీవితంలో మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది. అందుకే సాధారణంగా ఏం చేస్తానంటే పక్కనే వచ్చి కూర్చుంటాడు, సైలెంట్గా ఫోన్ పక్కన తెప్పిస్తాడు, అయ్యని గెలుగుతూ ఉంటాడు. ఒక పక్కన వాకింగ్ చదువుతానే ఉంటాం, కదిలిస్తా ఉంటాం. లేకపోతే పక్కన అవుతాడు, మనం ముచ్చట పెట్టుకుంటారు, కూర్చుంటాం. మనల్ని డిస్టర్బ్ డైవర్ట్ చేస్తా ఉన్నాం. ఈ హృదయంలోనికి దైవ సేవలు చెప్పేటటువంటి వాక్యం అనేది ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఉంటుందో మనకి నెమ్మది కలుగుతుంది. క్రీస్తు మన దేవుని బిడ్డలారా, సాధారణంగా మన జీవితాల్లో నెమ్మది ఉండకూడదని తెలిసి అతను మనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన తొలగించుకొని పోతున్నాడు. ఎవరు వస్తున్నారు? డైరెక్ట్గా వాళ్ళ హెడ్ వస్తున్నాడు, లూసిఫర్ వచ్చి, నువ్వు వాక్యం వింటున్నావు జాషువా, నువ్వు వాక్యం సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, నెమ్మదిగా ఉండాలనుకుంటున్నావా? ఇదిగో నేను వస్తున్నాను, నేను తీసుకొని పోతున్నా. తీసుకొని పోతే నీకేముంటుంది? మన జీవితాల్లో ఏమంత నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాలతో నువ్వు ఆశీర్వదించబడి నీ హృదయం సంతోషంగా ఉండదు, నీ కుటుంబము సమాధానం కలిగించవచ్చు. వాక్యాన్ని ఎందుకు గుర్తిస్తున్నాడంటే, వాక్యం ఉంటే వాడు చేయాలనుకున్న పనులన్నీ వాడు చేయలేడు. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే వాడు తీసివేస్తుందో మన ఇంట్లో నెమ్మది లేదు, మన హృదయంలో నెమ్మది అనేది లేదు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని దాచుకోగలిగితే అది మన ఇంట్లో, మన కుటుంబాల్లో నెమ్మది కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకా వాక్యం ఏ విధంగా నెమ్మది కలుగు చేస్తుందో చూద్దాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూద్దాం. సరే, 4వ వచన భాగం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి అప్పుడు ఫిలిప్పీయులు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను చెప్పినటువంటి వాక్యమందు ఎవరైతే లక్ష్యము ఉంచకుండా జన సమూహములు విని పిలుపు చేసినటువంటి సూచక క్రియలనందు చూచినందున అతను చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఏ విధంగా నెమ్మది కలుగు చేస్తుంది అంటే, దూరంగా ఉన్నటువంటి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని చూసి అంట ఏం చేస్తుంది, అపవిత్ర ఆత్మలు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన తాను శిక్షించుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడంట, దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాక్యాలు ఉన్నాడో అతనికి విడుదల కలుగజేయండి. మనం ఏం చేస్తున్నాము, సాధారణ ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాడు, నిద్రపుస్తా ఉన్నాడు. దేనికి? వాక్యం అనుకోండి. ఎందుకు? ఆ వాక్యం ఉంటే మనం మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది. అదే వాక్యం మన ఇంట్లోకి వస్తేనో లేకపోతే మన హృదయంలోకి వస్తే మనకి నెమ్మది ఉంటుంది. అందుకనే సాధారణ ఏం చేస్తున్నాడంటే మన ఇంటిని మన ఒంటిని పాడు చేస్తూ అన్నింటినీ కూడా కలిపి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తూ దేవుని వాక్యాన్ని ఏం చేద్దాం ఉన్నాడు, బయటికి నెట్టేస్తా ఉన్నాడు. మనం విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు, మనం వినకుండా మన హృదయంలో ఉండకుండా దాన్ని బయటికి నెట్టేస్తా ఉన్నాడు. మరి దెయ్యాన్ని పోగొట్టిన దేవుని యొక్క వాక్యం మరి నీ జీవితాల్లో నెమ్మది కలిగించే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దెయ్యాలు సర్దుకుని పోతాయో అక్కడ నెమ్మది ఉంటుంది. నీ హృదయంలో అపవిత్రమైనటువంటి కార్యాలు కానీ ఆలోచనలు కానీ లేకపోతే దెయ్యాలు కానీ ఉంటే నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. మన జీవితాలు ఎప్పుడైతే అవన్నీ బయటకు వెళ్తాయో మనకి నెమ్మది కలుగుతుంది అన్నమాట. అందుకనే వాక్యం మనం జాగ్రత్తగా విని దేవుని కృప మనందరి మీదకి విస్తారంగా దిగి వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమ మన మీదకి దిగి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఎలా నెమ్మదిస్తుంది అంటే దెయ్యాలు కొడితే దేవుని యొక్క వాక్యం నెమ్మది కలుగు చేస్తుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 38వ వచన భాగాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 119 38వ వచన భాగాన్ని చదువుదాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుతున్నది. చాలు. ఏం చేస్తుందంట దేవుని యొక్క వాక్యము? భయాన్ని పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారికి ఏముంటుంది? భయం ఉంటుంది. ఎందుకు దేవునికి ఎందుకు దేవుని భయం అంటే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూద్దాం. ఎందుకు దేవుని భయం అంటే
కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం భాగాన్ని చదువుదాం. భయము నుండి పాపము చేయుకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకోవాలనుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని భయం ఉంటుందో వారు ఏం చేయరంట? పాపం చేయరు. పాపం చేస్తున్నారంటే ఏంటి? వాళ్ళు దేవుని భయం లేదు. దేవుని యొక్క వాక్యము ఎవరిలో ఉంటుందో ఆ వాక్యము దేవుని భయాన్ని కలుగు చేస్తుంది. దేవుని భయం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వాడు పాపము చేయడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచన భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు మీరు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడేవాడు ద్వారా ఏం జరగదు? పాపం అనేది జరగదు. దేవునికి భయపడే వాడికి వాక్యం ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. దేవునికి భయపడేటువంటి వాడు పాపం చేయడు. పాపం చేయనేవాడు నెమ్మదిగా ఉంటాడు. పాపం చేసేవాడు నెమ్మదిగా ఉంటాడా? అందుని బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏం చేస్తుందంటే పాపం చేయకుండా దేవుని యొక్క వాక్యము అది ఆపింది, వారికి నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంతటి చేసేది యవనస్తుడు కదా, తన యజమాని భార్య అతని దగ్గరకు వచ్చి, అయ్యా నేను నీకు పాపం చేయాలనుకుంటున్నాను. మరి అంతటి యజమాని భార్య ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా లేదా? అందంగా ఉంటుందా? రాజు భార్య ఏ విధంగా ఉంటుంది? అందంగా ఉంటుందా? అయ్యా నీకు అన్ని నేను ఇస్తానయ్యా, నీకు కావాల్సినంతా నేను నీకు ఇస్తాను. నిద్రపో, నీకు కావాల్సినంతా నేను ఇస్తాను. నా భర్త స్థానాన్ని నీకు ఇస్తున్నాను, నీకు జీతం పెంచుతాను, నువ్వు నాతో ఉండే అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు కదా? ఉంటాము. యేసేపు ఏం చేస్తున్నాడంటే అదన్నిటికీ అన్నీ చేస్తున్నాడు. దూరం దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరి భయం లేదు? ఎవరి భయం లేకుండా జీవిస్తున్నాం? దేవుని భయం లేకుండా జీవిస్తున్నాం. అప్పంటే భయం ఉంది, పామంటే భయం ఉంది, చీకటంటే భయం, కానీ దేవుడు అంటే మాత్రం భయం లేదు. నైట్ లైన్ మాత్రం చూపిస్తాను. నైట్ చీకటి పడగానే పక్కన మా సిస్టర్లు అంటారు, బావా లే, దేనికి మావా లే, దేనికి అడే చేస్తాడు. శుభ్రంగా పడుకోండి, పొద్దునంతా పని చేసి వచ్చి గొప్ప సైలెంట్ అయిపోతుంది. ఏదే నువ్వు చాలంటే లేవయ్యా, దేనికి బాగుంటుంది. చీకటి అంటే భయం, దేవుడు అంటే ఇంకా దాన్ని లెగిసి వాడు దెయ్యాలు ఎలా కొట్టేవాడైతే ఎలా కొట్టాడైతే పక్కన ఉన్న గడ్డబార తల్లి తెల్లారేలా అందరూ మన ఇంటికి ఉన్నారన్నమాట. దెయ్యాలు కొడుతున్నాడని ఆ విధంగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడి వాక్యానికి అంత శక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని సాధనగా మనం జీవిస్తాం, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో మనకి నెమ్మది కలుగుతాయి. ఎవరికి దేవుని భయం వారిలో లేకుంటే ఏం జరిగిందో దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. ఆదికాండము. దేవుని యొక్క భయం ఉంటే ఏముంటుంది? నెమ్మది కలుగుతుంది.
అది దేవుని భయం లేకపోతే ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం బాగా చూద్దాం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుకొందురని చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఏమంటున్నాడు? ఆ స్థలమందు దేవుని భయం లేదు. ఈరోజు నేను అడుగుతున్న ఏంటంటే మాట ఏంటంటే, మనలలో ఎంతమంది దేవుని భయం కలిగి జీవిస్తూ ఉన్నారు? అబ్రహాం అంటున్నాడు, ఏది ఆ స్థలమందు దేవుని భయం లేదయ్యా. అబ్రహాం ఆ స్థలాన్ని చూసి, ఆ స్థలమందు దేవుని భయం నాకు కనిపించట్లేదు. ఈ పూట మరి మన ఇళ్లలో, మన కుటుంబాల్లో దేవుని భయం మనం చూడగలుగుతున్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయము లేకపోతే ఏం జరిగిందో మనం చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూద్దాం. అయినను అబీమెలెకునకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబీమెలెకు ఎవరు? రాజేగా? రాజేనా? రాజే చేస్తున్నాడు. ఆ ఊరికి వచ్చినటువంటి ఒక అందమైనటువంటి స్త్రీని తీసుకొచ్చి ఏడ పెట్టుకున్నాడంట? తన ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడంట దేవుడు ప్రత్యక్షంగా ఏమంటున్నాడంటే, అబీమెలెకు నీ ఇంటి చేర్చుకున్నటువంటి ఎవరు? ఈ స్త్రీ ఎవరని అంటే నీ భార్య అని చెప్పని అడిగాడు. అడిగితే ఏమంటున్నాడు? నువ్వు ఒక వేరే పురుషుని భార్యను కానీ నీ ఇంటి చేర్చుకుంటే నువ్వు ఏ విధంగా ఉంటావు? చచ్చిన వాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తన ఇంటి చేర్చుకొని పెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ వేరొక భార్యను ముట్టావంటే నువ్వు చచ్చిన వాడిగా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఎక్కడైతే ఏమిటైతే దేవుని భయం ఉంటుందో, ఏ స్త్రీ అయితే ఏ పురుషుడైతే దేవునికి భయపడతాడో, ఏ యవనస్తుల్లో దేవుని భయం ఉంటుందో, ఈ వ్యభిచార దేయాలనే ఎక్కడికి పోతాయంట? పారిపోతా ఉంటాయి. అలాంటి చోట నెమ్మది. ఈ రోజుల్లో దేవుని భయం లేక ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూద్దామా? దేవుని భయం లేకుండా ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటున్నారో ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుతాం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సకిలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయం లేకుండా ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు? ఎలా తిరుగుతున్నాడో తెలుసా? బాగుగా బలిసినటువంటి గుర్రముల వలె అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. గుర్రాలు సకిలిస్తాయి అని. ఆ విధంగా పక్కనోడు భార్యను చూసి అటు ఇటు సకిలిస్తా ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? వీడు దేవుని భయం లేకుండా తన పొరుగు వారి భార్యను చూసి, భర్తను చూసి సగిలిస్తూ ఉన్నాడు. ఇలాంటి జీవితాలు మరి మనం జీవిస్తూ ఉంటే మనకి నెమ్మది వస్తుందా? మన కుటుంబాల్లో సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఇలాంటి పనులు జరగకుండాలంటే ఏముండాలి? దేవుని భయం ఉండాలి. హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. అందుకే సాతాను ఏం తీసుకొని పోతున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని పోతున్నాడు. ఇలా తిరిగి సమాజం అంతా పాడైపోతుంది కనుక చివరికి ఏమవుతుందో తెలుసా? విలాప వాక్యములు
4వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఇలా వాడు సైకిలిస్తూ తిరుగుతా పోతా ఉంటాడు. ఏమంటాడు, ఇప్పుడైతే అప్పుడైతే ఏంటంటే గుర్రాలు వేసుకొని పోయేవాడు. ఇప్పుడు చేతిలో మొబైల్. శుక్రవార భోజనము చేయించు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రత్నవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొని నా జనుల కుమారుడు చేసినటువంటి దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చేయి వేయకుండానని నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని కనులు హిమము కన్నా అంటే ఇక ఏం చేస్తున్నారంట, చాలా సుకుమారమైనటువంటి భోజనం చేస్తూ దిక్కులేని వారై వీళ్ళకుండా తిరుగుతూ ఉన్నారు. దేవుని భయం లేకుండా వారు ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ సకిలిస్తూ జీవిస్తూ ఉంటారో వారు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైతే ఆ యొక్క వీధుల్లో సకిలిస్తూ తిరుగుతున్నారో వాడు ఒక దినాన ఏ విధంగా ఉంటాడు, ఆ వీధిలో పోతుంటే వాటిని గుర్తుపట్టలేని స్థితిలో వాడు ఉంటాడు. అప్పటి వరకు వాడు సుకుమారమైనటువంటి భోజనం చేశాడు. ఎంతో అందంగా పౌడర్లు గేవడలు కొట్టుకొని మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒక దినాన వాడు ఏ విధంగా ఉంటాడంటే, ఆ వీధుల్లో తిరుగుతుంటే వాడిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాడు. మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక దినాన్ని వాడు ఏం చేస్తాడు, గడ్డాలు మీసాలంటే మీరు చేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని పెంట కుప్పలను కౌగిలించుకొని పడుకున్నటువంటి స్థితిలో క్రీస్తుమంతు ప్రియమైనటువంటి దేవుడు కదా. వాడికి చర్మం ఏ విధంగా ఉంటుందంటే ఎముకలకి కలుసుకొని పోతాం. ఇది చదువుతున్నప్పుడు ఒక రోగం గుర్తొస్తుందా? అవునా? కాబట్టి ఎవరిని విమర్శించేది కాదు, కానీ ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం, ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని భయం లేకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించకుండా ఈ లోకానుసారంగా మనం జీవిస్తామో ఒక దినాన మనము కూడా పెట్ట కుప్పలను కౌగిలించుకొని ఉంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అలా అయిపోతుంది? నెమ్మది లేకుండా ఎందుకు ఇలా అయిపోతుందంటే, దేవుని యొక్క వాక్యం లేక, దేవుని భయం లేక ఇలా నెమ్మది లేని జీవితాలుగా ఈ కుటుంబాలుగా అయిపోతుంది. ఈరోజు మనల్ని అడిగి ఉన్నాను, ఉదయం స్టార్టింగ్లో అడిగాను, మన ఇంట్లో నీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయన్నాను, అన్నం ఉందంటే ఉన్నాను, వస్త్రాలు ఉన్నాయంటే ఉన్నాను, కరెంట్ ఉందంటే ఉన్నాను, నెమ్మది ఉందంటే మాత్రం ఎవరు కూడా చేతులు ఎత్తేటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ఇలాంటి పాపం చేయకుండా నెమ్మదించి దేవుని యొక్క వాక్యం. మూడవది మనం చూద్దాం. మొదటిది దేవునికి అనుకూలంగా జీవిస్తే నెమ్మది వస్తుంది. రెండవది దేవుని యొక్క వాక్యం ద్వారా నెమ్మది ఇస్తుంది. మూడవది 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుతాం. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా ఈ ఎలీషా అంటే? ఒక దైవజనుడు,
దైవజనుడి నోట ఏమొస్తుందంటే తన దగ్గర వచ్చిన వారికి నెమ్మది కలిగి పొమ్మని చెప్పేసి దైవజనులు అంటా ఉంటారు. ఎవరితో అంటున్నాడు? అతని పేరు నయమాను. నయమానుతో సేవకుడు ఏమన్నాడంటే నెమ్మది కలిగిపో అన్నాడు. అప్పటి వరకు అతనికి ఏం లేదు, అతని కుటుంబంలో ఏం లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేదు కనుక ఆయన సేవకుడు దగ్గరకు వస్తే సేవకుడు ఏమన్నాడు? నెమ్మది కలిగిపో అన్నాడు. ఇతర దేశంలో ఆయన ఏ ఉద్యోగం చేస్తాడు? ఆయన నయమాన్ ఏం చేస్తూ ఉంటాడు? నయమాన్ ఏం చేస్తాడు? ఆయన ఉద్యోగం ఏంటి? సైన్యాధిపతి కదా. ఆయన ఇంట్లో, ఆయన ఒంట్లో ఇంట్లో ఏం లేదు, నెమ్మది లేదు. ఆయనకి ఉద్యోగం ఉంది కానీ ఆయనకి ఏం లేదు, నెమ్మది లేదు. అంత పెద్ద ఉద్యోగం ఉంది కదా, ఇంట్లో ఉన్న భార్యకి ఏం లేదు, నెమ్మది లేదు. అంతటి సైన్యాధిపతి అయినటువంటి కూడా అతనికి కూడా తన జీవితంలో నెమ్మది లేదు. మరి అంతటి సైన్యాధిపతికి ధనం ఉంటుందా లేదా? ధనం ఉంటుందా? తక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? ఉండదుగా. విస్తారమైనటువంటి ధనం ఉంది కానీ అతని జీవితంలో నెమ్మది లేదు. మొన్న రీసెంట్గా చెప్పరా, రోడ్డు మీద కూర్చొని చెప్పరా, ఎంత కావాలి నీకు? నేను నీకు కొంట, ఎంత కావాలి నీకు అంటావు. ఈలోగా వెనకాల భార్య వస్తా ఉంది. ఏదా ఇదేదా ఇటున్నాడు ఏదో తీస్తే గమనిస్తే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ ముందు రోజు అంటే డ్వాక్రా గ్రూప్లో 12,000 వచ్చింది. అందులో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12,000 లోన్ వస్తే ఆ 12,000 దేవుళ్ళు పెట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చొని వాడి మీదకి డబ్బులు ఇచ్చేసి ఎంత నీ రేట్ ఎంత చెప్పు, నేను కొట్టానని అన్నాడు. వెనకాల వాళ్ళ భార్య వచ్చి, అయ్యా అన్ని డబ్బులు ఎన్ని గాయ చేశాడు, ఈ ఉన్న 4 రూపాయలు కూడా ఎవరో తీసుకొని పోతారని చెప్పి తీసుకుంటారు. మరి ఒక సైన్యాధిపతి దగ్గర అంత డబ్బు ఉంది, అతని జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. మరి అతను పలుకుబడి లేదా? రాజు తర్వాత అధికారే కదా, రాజు తర్వాత అధికారేగా సైన్యాధిపతి అండి. మరి అతనికి పలుకుబడి అనేది ఉండదా? ఉంటుందిగా. ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, మనకి తెలిసారనుకో, ఫోన్ నెంబర్ ఉందనుకో, చెప్పరా, చెప్పు, మాట్లాడవా, అయిపోతుంది. పలుకుబడి ఉంటుంది ఈ జీవితంలో సైన్యాధిపతికి, కానీ తన జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. తన కుటుంబంలో ఏం లేదు, నెమ్మది లేదు. మరి ఇంతటి సైన్యాధిపతి ఉన్నాడు కదా, మరి అతనికి ఇల్లు లేదా? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇల్లు దోచుకుంటానే అసలు నా ఇల్లు అంతా ఉండదు, ఎవరు లేదు, అన్నీ ఉన్నాయి. అది అదిగో ఇవి అవి పెట్టించారు, ఇవి పెట్టించారు అనుకుంటా. మరి అంతటి సైన్యాధిపతి ఇల్లు ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకుంటే ఎంత బాగున్నా ఉంటుంది. కానీ అతని జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంట్లో నెమ్మది లేదు, తన జీవితంలో నెమ్మది లేదు. మరి ఇంతటి సైన్యాధిపతి మరి అతనికి బంగారం ఉండదా? బంగారం ఉండదా? ఉంటుందిగా. మనకి 2 సార్లు పండుగనే అసలు ఈ మామూలుగా ఉంటుంది. అసలు 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టి ఎవరైనా అందరూ ఎక్కడ పెడతారు కదా, నమస్కారం అందరూ, ఓకే రైట్. బంగారం పోస్తాయి బయటకు వస్తాయి అనమాట, మెల్లన్నీ బయటికి చొక్కా మీదకి వస్తాయి, లోపలికి కాదు. డ్రస్సులు పైకి వస్తాయి అనమాట బంగారం. ఒక సైన్యాధిపతికి ఎంతో విస్తారం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, పలుకుబడి ఉంది. కానీ ఎవరి జీవితం ఏం లేదు, నెమ్మది లేదు. అయితే ఆ నెమ్మది లేనటువంటి జీవితాన్ని చూసినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్నది
తన యజమాని రాత్రుడు అంటుంది, అమ్మా షోమ్రోన్ అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, అతని దగ్గరికి నీ భర్తను తీసుకొని వెళ్తే నీ భర్తకి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్నదాని మాట ప్రకారము నయమాను షోమ్రోను పట్టణానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన భార్య రాగానే చిన్న చెప్పిన మాటని భార్య ఏం చేసింది? భర్త ఉద్యోగం నుంచి రాగానే వచ్చిన తర్వాత, అయ్యా పలానా పట్టణంలో ఉన్నాడంట ఒక దైవజనుడు, అతని దగ్గరికి వెళ్తే నెమ్మది కలిగింది, నువ్వు సెలవు పెట్టుకయ్యా రేపు వెళ్దామని ఉంది. సరేనమ్మా, ఇన్ని చోట్ల తిరిగాడు కదా, మరి నెమ్మది కలగలేదు, మనకి ఇది లేదు కదా, సరే నువ్వు అని చెప్పిన ప్రకారమే రేపు వెళ్తాను అని చెప్పి అనగానే సరేనని చెప్పి షోమ్రోను పట్టణానికి నేను బయలుదేరుతా ఉన్నాడు. వారి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే చదువుతాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ పట్టణానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అయితే అపవాది ఎక్కడికి వచ్చాడంట? వారితో కలిసి చదువుకున్నటువంటి దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చాను. వచ్చే దినము తటస్థించింది. ఆ దినమున వారితో పాటు ఎవరు వచ్చాడు? అపవాది కూడా మరి వచ్చాడు. మరి దేవుని సన్నిధికి ఎక్కడికి వచ్చాడు అపవాది? దేవుని మందిరానికి వచ్చాడు. దేవులతో సహా అపవాది కూడా ఏం చేశాడు? దేవుని మందిరానికి వచ్చాడు. మరి మనం ఆదివారం రాగానే పని పెట్టుకుని వెళ్ళిపోతాం. ఆదివారం రోజే మనకు గుర్తొస్తాయి కదా. నేను మొన్న దాకా చేశా, చిన్న బంతి ఆడుకొని, అబ్బాయి నాకు ఆదివారం మాత్రం సెలవు అయ్యా, నేను మనకైతే తర్వాత రోజుల్లో అడ్జస్ట్మెంట్ ఇస్తాను అని చెప్పాను. సరే సార్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను దేవుడికి మందిరానికి వస్తున్నాడు. మరి మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారు? ఏమా నీ భర్త ఎక్కడున్నాడు? మరి అపవాదితో పోలిస్తే మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అపవాదితో పోలిస్తే మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అపవాదే వచ్చి దేవుని యొక్క వాక్యం పెట్టినాడు, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి. మరి మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మరి నీ జీవితంలో నెమ్మది ఎలా వచ్చింది? అపవాది కంటే ప్రమాదకరమైనటువంటి ఎవరు అంటే ఇంట్లో వాళ్ళే, భర్తే, నీ భార్యే. నీ భార్యని, నీ బిడ్డలు నేను ఎందుకు తీసుకొని రావట్లేదు దేవుని సన్నిధికి? మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త త్వరగా ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. వడెల్లప్పుడును రాత్రింబవళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వారు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఎవరున్నారు ఇక్కడ? 6,000 దెయ్యములు పెట్టినవాడు ఉన్నాడంట. ఎక్కడున్నాడు వాడు? రాత్రులు ఎక్కడ ఉన్నాడు వాడు? సమాధిలో ఉంటున్నాడు, కొండల్లో ఉంటున్నాడు. తర్వాత వాడే గాయపరుచుకుంటా ఉన్నాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? యేసుని చూసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడట. మనం
యాడో సమాధంలో ఉండేవాడు, కొండల్లో గొట్టంలో ఉన్నవాడు, దెయ్యాలు పట్టినవాడు సైన్యమే ఏసై దగ్గరకు వస్తే మనం ఏడామా ఇంట్లో టీవీ కూర్చోడం. ఏమయ్యో అన్నం పోరాడు పెట్టాను, నేను వచ్చేసరికి లేట్ అయితే కొద్దిగా వేసుకొని తిని పడుకున్నాం. అదే నేను చెప్పొచ్చిందే. అమ్మాడే చెప్పొచ్చామా? ఒక సైన్యాధిపతి దేవుడి మందిరానికి బయలుదేరాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే బయలుదేరేటువంటి సైన్యాధిపతి వచ్చాడు ఎలీషా దగ్గరికి. వచ్చి ఎలీషా దగ్గరికి మనం అసలు బయటకే లోపలికే బాగుంది, మందిరానికి బాగుంది. సైన్యాన్ని ఇంకేం పాస్టర్ ఉంటారు, మనకేం అవసరం ఉంటుంది. ఎవరైనా కానీ వాళ్ళు మన దగ్గరికి రావాలి. అంతేనా అంతేనా? నయమాన్ వచ్చాడు, బయటే నుంచున్నాడు. ఈలోగా ఎలీషా గారి దగ్గర అసిస్టెంట్ వచ్చాడు. అయ్యే భాషను విలువ, బయటికే దైవజనుడు విలువ అంటే ఆయన ఎక్కువ వస్తాడు. నువ్వు నా దగ్గరకు వచ్చాము, నా దగ్గరికి రావాలి, లోపలికి రావాలి. నువ్వు బయట నుంచి పిలిస్తే నేను వస్తానే. సరే, ఇక ఆయన ఎవరైతే వచ్చి చెప్పారో వాళ్ళు చెప్పాడు ఏం కావాలంట. అయ్యా పలానా చోట నుంచి పలానా ఎప్పుడు వచ్చాడు, ఆయన నెమ్మది కావాలంటే సరే అది ఎదురుగా ఉన్నటువంటి అందులోకి వెళ్ళిపోయి మనం వచ్చిందాం. నేను చూసుకో ఒళ్ళు కొనుక్కుండా నన్ను అయితే అంటావా అది చెప్పని తెలుసు. దినాల్లో దేవుని యొక్క వాక్యం అందిస్తున్నప్పుడు దేవుని బిడ్డలు చూస్తే అందరూ అదే 30 రూపాయలు ఇస్తే నీకు బానిసలు కదా, లేకపోతే నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు నువ్వు చెప్పినట్లేనా? నువ్వేం చేయలేవు చేస్తే దైవ సేవకులు ఏ విధంగా ఉంటున్నారు? ఎవరికి లేని కోపాలు మొత్తం అందరూ ఎవరి మీద చూపుతారంటే దేవుని పరిచయం చేసేవాళ్ళ మీద చూపిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు బ్రతకడానికి బైబిల్ పట్టుకోగలుగుతాయి, బ్రతికించడానికి దేవుడి యొక్క వాక్యాన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు బ్రతకడానికి బైబిల్ పట్టుకోలేదు, వాళ్ళు దేనికి బైబిల్ పట్టుకున్నారంటే నెమ్మది లేని జీవితాలకు నెమ్మది కలుగు చేయడానికి వారు బైబిల్ పట్టుకొని జీవిస్తున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వాలని వారు పరిగెడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఈరోజు దైవ సేవలు చనిపోతున్నారంటే ఎందుకు చనిపోతున్నారు? వారి కుటుంబాల కోసం చనిపోతున్నారా? వారికి ఇల్లు లేకపోతే చనిపోతున్నారా? వారు బ్రతకలేక చనిపోతున్నారా? ఎందుకు బ్రతుకుతున్నారయ్యా అంటే, ఎందుకు చనిపోతున్నారయ్యా అంటే, నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి నీ కొరకు నా కొరకు దేవుని యొక్క వర్తమానాన్ని వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో కాపు వేసినటువంటి సాతానుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దైవ సేవలు చెప్పినటువంటి వాక్యం చెప్పించేస్తాడు వారికి నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే నయమాను కూడా దైవ సేవకుడు చెప్పినట్లుగా వెళ్ళాడు, చెప్పింది చేశాడు. ఎప్పుడైతే చెప్పి చేసి అతను ఏమయ్యాడో మళ్ళీ వచ్చాడనమాట. వచ్చి నదిలో మునిగి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఏ విధంగా ఉన్నాడు తెలుసా? నా ఏలిన వల్ల అయ్యా దైవజనుడు ఎలీషా, నీ దాసునుడు అనేటువంటి నేను నీ ముందుకు వచ్చి ఉన్నానయ్యా అనగానే అప్పుడు ఎలీషా వచ్చాడు. ఏందయ్యా నీ బాధలో ఉంటే? ఇదయ్యా నా సంగతి, నా జీవితంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, ఈ విధంగా ఉన్నాయా అనగానే అప్పుడు ఆయన అటువంటి మాట ఏమంటున్నాడు? నెమ్మది కలిగి పోమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నెమ్మది కలిగి పొమ్మన్నాడు కదా. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఎలీషా ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా మారాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఎలీషా ఇక్కడికి వచ్చాడు?
ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు? నెమ్మది లేనటువంటి జీవితంలో వచ్చాడు. తిరిగి ఆయనకి నెమ్మది పొందుకున్న తర్వాత మరి ఆయన ఉద్యోగం ఇచ్చిందా నెమ్మది? తన ఆస్తి అంతస్తులు ఏమైనా ఇచ్చాయా? డబ్బు ఇచ్చిందా? బంగారం ఇచ్చిందా? ఏది తన ఉద్యోగం ఇవ్వలేదు, తన డబ్బు ఇవ్వలేదు, తన బంగారం ఇవ్వలేదు. నా భర్తకి నెమ్మది లేకుండా పోయిందని చెప్పేసి తన భార్య ఎంతో వేదంతో దైవజనుడికి పంపించింది. అయితే తిరిగి వెళ్తున్నటువంటి నాకు తెలిసి దైవజనుడు చూసి మరి ఆ భార్య సైలెంట్గా ఉండదా? నెమ్మది పొందుకొని వెళ్తున్నటువంటి భార్యను చూసి భార్య మరి యథావిధిగా ఎదురు చూస్తూ ఉంటుందిగా, భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈసారి ఏ విధంగా వెళ్తున్నాడు? నయమాను నెమ్మది కలిగి వెళ్తా ఉన్నాడు. తనకున్నటువంటి వాటన్నింటినీ కూడా తీసివేసుకొని వెళ్తా ఉన్నాడు. తన దూరంగా చూసినటువంటి భార్య నాకు తెలిసి తన భర్తను చూసినప్పుడు తన భర్తను ముట్టుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఇంతకు ముందు తిరిగి వచ్చేటప్పుడు ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తన భర్తను ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోవాలన్నా పెట్టుకోలేదు, అది చేసుకోవాలన్నా చేసుకోలేదు అనే స్థితి. అలాంటి స్థితిలో తన భర్తను ఎక్కడికి పంపించింది? దైవజనుని ఎదురు పంపించింది. ఎప్పుడైతే దైవజనుడు నెమ్మది కలిగి అని చెప్పాడు, ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాడు? నయమాను తనకున్నటువంటి వాటన్నింటినీ కూడా తీసివేసుకొని ఏ విధంగా వెళ్తున్నాడు? నెమ్మది కలిగి వెళ్తా ఉన్నాడు. దూరం ఉన్నటువంటి భర్తను చూసి నాకు తెలిసి గౌరవ పరిగెత్తుకుంటా గట్టిగా చేసుకుని గుర్తుపెట్టుకొని, అయ్యా నా జీవితంలో ఏదైతే లేదో, నేను మళ్ళా ఇది రాదని నేను అనుకున్నానో అది ఎవరి వల్ల కలిగింది? దేవుడి యొక్క వాక్యం వల్ల కలిగింది. దైవ సేవకుల వల్ల, మాటలు వినడం వల్ల కలిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా నెమ్మది కలిగి ఉండాలంటే దేవుడి యొక్క సన్నిధికి మనం వచ్చేటువంటి వారంగా ఉండాలి. మరి మన జీవితంలో నెమ్మది కలగాలంటే ఈ యొక్క ప్రాంతాల్లో దైవజనులను ఏర్పాటు చేసుకుంటాం. వారి మాటలు మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే వారు చెప్పినట్లుగా మనము చేస్తామో, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో నెమ్మది చేస్తా ఉంటాడు. ఆ విధంగా చేయడం వలన మనకు, మన కుటుంబాలకు నూరంతులుగా ఆయనకు నెమ్మది ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కుటుంబం వలె మన కుటుంబాలు కూడా ఈ యొక్క పరిచర్యలో కుటుంబాలుగా వచ్చేటువంటి వారంగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి నెమ్మది కలగాలంటే మొదటి మాట ఏంటి? దేవుడికి అనుకూలంగా బ్రతికితే నెమ్మది వస్తుంది. రెండవది దేవుని యొక్క వాక్యం ఉండాలి, భయం ఉండాలి. భయం కలిగి ఉంటే నెమ్మది వస్తుంది. మూడవది సేవకులు చెప్పిన మాట వింటే నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుండి అయినా విన్నటువంటి వాక్యం ద్వారా మనము మన హృదయాల్లో ఉంచుకొని ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉండాలని ఈ కొద్ది మాటలో మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.